న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నేపథ్యంలో మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు నిర్మాణ విహీనమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి, పెద్ద చెట్ల క్రింద ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆస్తమా వ్యాధికి ఆధునిక వైద్యం అందుబాటులోనికి వచ్చిందని ప్రముఖ డాక్టర్ కృష్ణ పృథ్వీ వెల్లడించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ కరోనా తర్వాత ఆస్తమా కేసులు అధికంగా నమోదవడం జరుగుతుందని తెలిపారు. ఆస్తమా అనేది జన్యుపరమైన వ్యాధి అని పేర్కొన్నారు. పొగ, చలి, కొన్ని రసాయనాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని డాక్టర్ కృష్ణ పృథ్వీ చెప్పారు. పహల్గాంలో జరిగిన దాడి స్పందించిన భారత్ నేడు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరపడం హర్షించదగ్గ విషయమని ఆర్ఎస్ఎస్ సేవా ప్రముఖ చింతూ పాపారావు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింధూరులోని 9 స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను మట్టు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని నాగులకుంట రోడ్లో ఉన్న యశస్విని వైన్ షాప్ ను బుధవారం ఉదయం నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి వైన్ షాప్ లోనే పర్మిషన్ లేకపోయినా మద్యం సేవించడంతో సమాచారం మేరకు యశస్విని వైన్ షాప్ ను సీజ్ చేశామన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని గుండుగల్లులో రాములవారి రాతి చక్రాల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, బాజా భజంత్రీల మధ్య జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు రథాన్ని లాగారు. ఏటా 5 నెల 5వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చిత్తూరు జిల్లాలో రాతి చక్రాల రథోత్సవం గుండుగల్లు గ్రామంలోనే జరుగుతోంది. మైలవరంలో అధ్వానంగా తయారైన డ్రైనేజీ కాలువలు, స్థానికులు నిత్యావసరాలకు వాడుకున్న మురుగునీరు అంతా ప్రధాన డ్రైనేజీలో కలిసి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న కోతులు వాగులో కలుస్తోంది. కాగా కొన్ని నెలలుగా ప్రధాన డ్రైనేజీలో పుడికలు తీయకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయి అడవిని తలపించే విధంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీల కారణంగా తాగునీరు వృధా అవుతోంది. పైప్ లైన్ లీకేజీలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈడేపల్లి శక్తిగుడి సెంటర్లో పైప్ లైన్ లీక్ కావడంతో తాగునీరు వృధా అవుతోందని స్థానికులు తెలిపారు. వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి లీకేజీలతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనంతగిరి మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి బందవలసకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం క్రితం గిరిజనులు సొంతంగా చేసుకున్న మట్టి రోడ్డు ఏటా వర్షాకాలంలో బురదమయమై అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారులు స్పందించి బందవలసకి రహదారి నిర్మించి తమ రవాణా కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్లలో యార్డ్ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతలో ధరలు తక్కువగా ఉండడంతో కొనుగోలుదారులతో రద్దీగా మారింది. సంతలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. దోసకాయలు కిలో 10 రూపాయలు, బెండకాయలు కిలో 20 రూపాయలు, దొండకాయలు కిలో 20 రూపాయలు, టమాటాలు 6 కిలోలు 100 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలు 3 కట్టలు 20 రూపాయలకు విక్రయించారు. పెనుగొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా స్థానిక బజార్ రామాలయం నుంచి వివిధ వాయిద్యాలతో బాణసంచా కాల్చుతూ 102 కళాశాలతో భారీ ఊరేగింపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మాలధారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పాల్గొన్నారు.